రైతు మహాసోదరులకు వందనాలండి. సో, ప్రజెంట్ గనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితి మనం అసలు ఎటు చెప్పలేనటువంటి పరిస్థితికైతే దిగజారిపోతా ఉంది. సో, మొన్నటిదాకా ఒక చిన్నపాటి ముసురు టైప్‌లో కమ్ముకున్నటువంటి వాన మళ్ళీ తిరిగి అసలు దాని పత్తా గూడా లేకుండా అయిపోయింది. సో, మీ దగ్గర ఎలా ఉందో నాకైతే తెలియదులే గానీ, ఇక్కడైతే చూసుకున్నట్లయితే చాలా విపరీతంగా ఉందండి. చాలా మంది రైతుల ఇక్కడ నేనున్నటువంటి బయ్యారం ఏరియాలో అయితే చాలామంది రైతులొచ్చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. కొంతమంది మొక్కజొన్నలు వేశారట. ఆ మొక్కజొన్నలు మొలకెత్తినాయి. ఇప్పుడు మొలకెత్తి వాటికి మళ్ళా నీళ్లు పోద్దామంటే బోర్లు లేవు. మనకు వాటర్ ఫెసిలిటీ లేదు. అంటే వర్షాకాలం అనంగానే వర్షాలు ఎలాగో అలా పడతాయి కదా అన్న ఉద్దేశంతోటి చాలామంది రైతులు వేసుకునేటువంటి వారు ఉంటారు. అంటే వర్షం మీద ఆధారపడి వేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఏదైతే ఎల్‌నినో ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల మనం చూసుకున్నట్లయితే చాలా గ్యాప్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో కూడా ఇంత గ్యాప్ అనేది రావడం అసలు అసాధ్యమైనటువంటి పని. కానీ బట్ ఈ సీజన్‌కి ఎల్‌నినో ఎఫెక్ట్‌కి అయితే ఖచ్చితంగా కూడా ఈ విధంగా క్రియేట్ అయితా ఉంది. సో, రైతులైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమందైతే పత్తి గింజలు మొలకెత్తలేదు అసల. చాలామంది కూడా పత్తి గింజలేశారు. ఆ చిన్నపాటి ముసురు పడినప్పుడు పత్తి గింజలేశారు. దానికి ఇప్పుడు అవి మొలకెత్తి అసలు ఎండిపోతా ఉన్నాయి పూర్తిగా గూడా. సో, ఒక ఇద్దరు ముగ్గురు రైతులు మనకి ఇక్కడ బయ్యారం ఏరియాలో రావడం అయితే జరిగింది ఇక్కడ. సో, వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అసలు చెప్పాలంటే వాళ్ళ బాధ మనము వివరించలేకపోతున్నాము. సో, చాలామంది రైతులు కూడా మనకు నీళ్ళ ఆధారం లేకుండా అయితే పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే విపరీతంగా అయితే నష్టపోయారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నష్టపోతున్నారు కూడా. సో, ఇప్పటికైనా ఈ వర్షం పడితే మళ్ళీ తేలుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో, కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైనా ఇప్పుడు ఏదైతే పెడతా ఉన్నా ఇంకా పెట్టలేదు పెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సీజన్‌కి అయితే వీలైనంత వరకు ఆర్పుతడి పంటలకే వేసుకుంటా వెళ్ళండి. ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళేటువంటి అవకాశం ఈ వరి లాంటి వాటికి, మొక్కజొన్న లాంటి వాటికి కాకుండా ఇంకా మనకు ఆర్పుతడి పంటలు ఏవైతే ఉంటాయో వాటి మీద వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలా చేసినట్లయితే మనకు ఖచ్చితంగా కూడా మనకు కొద్దిపాటికైనా దిగుబడి వచ్చి మనం లాభదాయకంగా ఉంటాము. మళ్ళీ ఎక్కువగా నీళ్లు ఆశించేటువంటి పంటలకు కనుక మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూడా నష్టమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో, కాబట్టి ఎల్‌నినో ఎఫెక్ట్ అయితే మనకు ఇంకా కంటిన్యూ ఉంది అండ్ కనబడతా ఉంది. ఆ ఎల్‌నినో ఎఫెక్ట్ ఏదైతే ఉందో క్లియర్‌గా కనబడతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సమయంలో ఇంత టెంపరేచర్ అయిందండి. ఇప్పుడు ఇది చూసుకున్నది 37, 38, 39 డిగ్రీలు దాటుతా ఉంది ప్రజెంట్ ఇక్కడ. 39 డిగ్రీలు దాటుతా ఉంది. సో, ఎండాకాలంలో ఏ రీతిలో అయితే కొడతా ఉంటుందో ఎండ, ఆ రీతిలో మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఎండ అయితే కనబడతా ఉంది. సో, వానాకాలంలా కాకుండా ఒక ఎండాకాలం రీతిలో ప్రజెంట్ అయితే కనబడతా ఉంది వాతావరణము. సో, నేను కూడా ఇప్పుడు పత్తి వేసుకొని మళ్ళీ నాకైతే ప్రజెంట్ ఒకసారి నాకు స్టార్టింగ్‌లోనే నేను పెట్టినప్పుడు నాకు ఇబ్బందొచ్చింది. నేను నీళ్ళపారకం చేసుకున్నా. సో, నీళ్ళపారకం ఉన్నోళ్ళకి ఎంతో కొంత రిలీఫ్ ఓకే. కాదని చెప్పను. కానీ నీళ్ళపారకం అసలు లేనోళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ చూసుకున్నట్లయితే. సో, చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందులో ముఖ్యంగా నేను ఉన్నటువంటి బయ్యారం ఏరియాలో అయితే ఒక 60-70% చాలామంది వర్షం మీద ఆధారపడి చాలా రకాల పంటలు వేసుకుంటా ఉంటారు ఇక్కడ. సో, మనకు ఏదైతే మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా కందులు కావచ్చు, ఇంకా చాలా బొబ్బర్లు కావచ్చు, ఇలా మల్టిపుల్ కొన్ని క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా వర్షం మీద ఆధారంతో వేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడ 60-70% ఉంటారు. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షాలు లేవు. దానికి తోడుగా ఇప్పుడు చూసుకున్నది ఎండ ప్రభావం చాలా విపరీతంగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు ఇప్పుడు మిరప సాగు చేసేటువంటి మన రైతు మహాసోదరులకు ఈ వాతావరణ ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో మనకు నారు అనేది మనకు ఒక కరెక్ట్ స్టేజ్‌లో రావడానికి అసలు ఆస్కారం ఉండదండి. సో, నారుకు మనకు చాలా రకాల రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బూజు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ వేడి వాతావరణం అంటే ఈ యొక్క వాతావరణం ఒడిదుడుకుల వల్ల మనకు బూజు సమస్య అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ టెంపరేచర్ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇప్పుడే పెట్టినటువంటి రైతు మహాసోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాండాలు కూడా కాలిపోయి మనకు మొలక కూడా కాలిపోయేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనబడతా ఉంది. ఆ రీతిలో అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపరేచర్ అయితే ఉంది. మీ దగ్గర మీ ఏరియాలో కూడా ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలపండి మీరు కూడా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణం అయితే చాలా దారుణంగా ఉందండి. ఇయాల్టికి దగ్గర 10 రోజులు అయిపోయింది. 10 రోజులు దాటిందనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షపు చుక్క అనేది ఇప్పటి వరకు లేదు. సో, మనం కూడా మన యొక్క పత్తికి కూడా మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే మనము నీళ్ళపారకం చేయాలి ఇయాల రేపు. సో, మనకు నీళ్ళపారకం ఉంది, ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే విత్తనాలు పెట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు అయితే అసలు ఈ వాతావరణ టెంపరేచర్ పొద్దున నీళ్లు కడతా ఉంటే మధ్యాహ్నం పూట పోయి మన ఏదైతే మడిలు ఉంటాయి కదా, ఈ మట్టిలో పోయి ఇలా కాలు పెడతా కాలుతా ఉంది. సో, ఆ రీతిలో మనకు ఎండలనే కూడా ఉన్నాయి. సో, కాబట్టి
వీలైనంత వరకు జాగ్రత్తలు వహించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిరప నారులు పెట్టుకున్నటువంటి వాళ్ళు వీలైనంత జాగ్రత్తలు వహించేటువంటి ప్రయత్నం చేయండి. మనకు పొద్దున సాయంత్రం వీలైతే తడి కట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే కనుక వాతావరణ టెంపరేచర్ అనేది హైప్ అవుతూ ఉంది. కుదిరినట్లయితే ఒకవేళ మీరు వేయలేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు దగ్గరపాట్లో ఏమైనా నర్సరీలు ఉంటే నర్సరీలో కానీ లేదా మీరే ఒక చిన్నపాటి అంటే పైన గ్రీన్ మ్యాట్ లాంటిది ఏమన్నా కప్పు వేసుకొని ఒక నర్సరీ టైప్లో ప్లాన్ చేసుకొని పైన ఎక్కువ ఎండ తీవ్రత డైరెక్ట్ మొక్క మీద పడకుండా ఎటువంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకొని మీరు కనుక మొక్క పోషించుకోగలిగినట్లయితే ఈ నారుని పోషించుకోగలిగినట్లయితే మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా మీరు డైరెక్ట్గా కనుక వేసుకుంటే కనుక ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి వాతావరణ వడిదుడుగులకు ఖచ్చితంగా కూడా మీరు నష్టపోయేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనబడతా ఉంది. ఇటు మొక్కజొన్న రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, అదేవిధంగా మనకు ఇప్పుడు చాలామంది చాలా రకాల పంటలు ఆరుతడుపు పంటలు కూడా వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళకి 10-11 రోజులైంది మొలకెత్తినటువంటి గింజ చిన్న మొలకకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా కావాల్సింది తడి. ఆ తడి అనేది దొరకట్లేదండి. సో కొన్ని మొలకెత్తంగానే కూడా చనిపోతూ ఉన్నాయి. పత్తులు అయితే కొన్ని ఇక్కడ మన సరౌండింగ్లో కొన్ని చోట్ల పోయి మనం చూసాము పూర్తి కూడా ఎండిపోతూ ఉన్నాయి. మొక్కజొన్నలు అయితే అసలు ప్రాణం ఇటు పోవాలా రావాలా అన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో కాబట్టి వర్షం పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి రైతులు కూడా గమనించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదే కోరుకుంటా ఉన్నాను. అప్రమత్తంగా ఉండి మీరు వేసుకున్నటువంటి నారుకు ఎప్పటికప్పుడు తడిలించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దాన్ని ఆ వడిదడుగులను తట్టుకోవడానికి కావాల్సినటువంటి స్ప్రేయింగ్స్ కూడా కావాల్సినటువంటి పోషకాలు కూడా అందించేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కూడా కాల్ చేసి మీరు నారుమళ్ళపైనటువంటి మందులు ఏమైనా కావాలన్నా కానీ మీరు నాకు కాల్ చేయొచ్చండి. నేను ఖచ్చితంగా కూడా సజెషన్ ఇస్తాను. మీ దగ్గర పాటలో దొరికేటువంటి షాపులో దొరికేటువంటి మందులు కూడా మీకు అయితే తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టు తడులు అనేవి మెయింటైన్ చేసుకోండి. నారు పెంచడం అనేది ఒక చిన్న పిల్లగాడిని మనం సాధేటటువంటి తత్వం లాంటి. సో కాబట్టి నారుతో మనము స్టార్టింగ్లో మొలకెత్తేంత వరకు కూడా పొద్దున సాయంత్రం వీలైనంత వరకు ఇప్పుడు ఎండ తీవ్రత ఉంది కాబట్టి ఎవ్రీడే కూడా మీరు తడిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో అక్కడ పరిస్థితి టెంపరేచర్ని బట్టి తడిలిచ్చుకోండి. సో మనకు మీరేం కొత్త ఏం కాదు. సో కొత్తగా ఉన్నామంటే ఏమైనా డౌట్ నాకు కాల్ చేయండి. సో పాత రైతులకు ఆల్రెడీ మీకు అందరికి తెలిసినటువంటిదే ఏ రీతిలో తడి ఉండాలి, ఎంత తేమ ఉంటే బాగుంటుంది, ఎంతవరకు ఆరాలన్న విషయం మీకు తెలియనిది ఏం కాదు. సో కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ముఖ్యంగా ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా రైతులు జాగ్రత్త వహించి పంటలు అనేది వేసుకోవడం అయితే చాలా ముఖ్యమండి. మీరు ఇంతవరకు వేసుకోకపోతే వీలైనంత వరకు ఆరుపు తడి పంటలు వాటి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కనుక ప్రజెంట్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. సో ఇది గమనించగలరని రైతు మహాసోలు నేనైతే కోరుతా ఉన్నానండి.